భూమి శారద ఇద్దరు కృష్ణప్రసాద్ని కలవడానికి హడావుడిగా వెళ్తూ ఉండగా అప్పుడే గుమ్మం ముందు కార్ తెచ్చి ఆపుతాడు గగన్. అది చూసి వీళ్ళిద్దరూ షాక్ అవ్వగా ఎక్కడికి వెళ్తున్నారు, నేను డ్రాప్ చేస్తాను పదండి అని అంటూ ఉండగా, లేదు బావా, నేను కూరగాయల మార్కెట్కి, అత్తయ్య ఫ్రూట్స్ మార్కెట్కి, ఒకటి తూర్పున ఉంటే ఒకటి పడమరనుంది, నీ దారిన నువ్వు ఆఫీస్కి వెళ్ళు, మేం వెళ్తాం అని అనగానే ఒళ్ళు విరుచుకుంటూ, నాకే పని లేదు, ఫస్ట్ ఫ్రూట్ మార్కెట్లో డ్రాప్ చేశాక కూరగాయల మార్కెట్లో డ్రాప్ చేస్తాను పదండి ఎక్కండి అని అనగానే ఇంకా ఎక్కువగా వాదిస్తే ఇబ్బంది అవుతుందని వెళ్ళి కారులో కూర్చుంటారు భూమి శారద. వెళ్తున్నప్పుడు శారద భూమి ఇద్దరూ కంగారు పడడం గగన్ గమనిస్తూనే ఉంటాడు. అత్తయ్య, కంగారు పడకండి, మీ అబ్బాయి చూస్తే అనుమానపడతాడు అంటూ ఉండగా దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటుంది శారద. మిర్రర్లో నుండి శారదాని చూస్తూనే ఉంటాడు గగన్. వద్దత్తయ్య అన్నట్టు సైగ చేస్తూ ఉంటుంది భూమి. టెన్షన్గా ఉంది, ఏం చేయమంటావు అంటూ ఉంటుంది శారద. ఇంతలో శారద మొబైల్ రింగ్ అవ్వగా కట్ చేస్తుంది భూమి. మళ్ళీ భూమి మొబైల్ రింగ్ అవుతుంటే కట్ చేస్తుంది భూమి. ఏంటి ఫోన్లు వస్తుంటే కట్ చేస్తున్నారు, ఎవరు అని అడుగుతుండగా, అది బావా, ఏం లేదు, మొన్న షాపింగ్కి వెళ్ళాం కదా, ఏవో ఆఫర్స్ ఉన్నాయని రోజు ఫోన్ చేసి చంపుతున్నాడు అని అంటూ ఉంటుంది భూమ. అది నేను నమ్మాలా అని గగన్ కోపంగా అంటూ ఉండగా, అవును నిజమే అంటుంది భూమి. అమ్మ నువ్వు చెప్పు అని అనగానే, భూమి ఒకటి నేను ఒకటా, భూమి చెప్పింది నిజమే అంటుంది శారద కోపంగా. అవునా, ఏ షాపింగ్ మాల్? ఇప్పుడు మనం వెళ్ళే దారిలోనే ఉంది కదా షాపింగ్ మాల్, చెప్పండి, నేను డైరెక్ట్గా మాట్లాడతా అని అంటూ ఉంటాడు గగన్. అప్పుడే మళ్ళీ మొబైల్ రింగ్ అవ్వడంతో ఇక ఫోన్ లాక్కుంటాడు గగన్. కానీ కేపీ గగన్ వంతు విని కట్ చేస్తాడు. ఎందుకు కట్ చేశాడు షాపింగ్ వాడు, మనం డైరెక్ట్గా అడుగుదాం అని వీళ్ళిద్దరి గుండెల్లో ఇంకా టెన్షన్ పెంచేస్తాడు గగన్. మరోవైపు శరత్చంద్రాన్ని ఒప్పించడానికి అపూర్వ నానా తంటాలు పడుతూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు అని శరత్చంద్ర అడుగుతూ ఉండగా, అదే బావా, గగన్ చేత పిండ ప్రదానం జరిపించాలి కదా, అదే ఆలోచిస్తున్నా అంటుండగా, నేను ఒప్పుకోను అంటుంటాడు శరత్చంద్ర. లేదు బావా, ఎంతైనా ఆ కేపీ మనింటివాడు, మన కుటుంబానికి సంబంధించిన వాడు, పున్నామ నరకానికి వెళ్లకుండా, పైలోకాలకి వెళ్లకుండా ఆత్మ ఇక్కడే తిరిగితే మనకి శోభ కాదు బావా అని అంటూ ఉండగా, నువ్వెంత చెప్పినా కూడా నేను వినను అనగడంతో, అక్కకి ఎటువంటి పరిస్థితి వస్తే నువ్వు ఇలాగే వదిలిపెడతావా బావా అని అంటూ ఉండగా, నా శోభకి ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటూ ఉంటాడు కోపంగా శరత్చంద్ర. అక్క నీ భార్య, కానీ కేపీ మీరా భర్త, అంటే మనలో ఒకడు కదా అంటూ ఉండగా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ భూమి నేను చెప్పిన పని చేస్తుందంటావా అని అంటూ ఉంటాడు శరత్చంద్ర. మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది అపూర్వ, అసలు ఆ కేపీని చంపింది మనమే కదా బావా అంటూ ఉండగా, నిన్ను కాపాడుకోవడానికే కదా నేను చంపాను అంటుంటాడు శరత్చంద్ర. పుణ్యం పాపం విషయం బావా నేను చెప్పేది, నన్ను బ్రతికించడానికి నువ్వు, బ్రతకడానికి నేను ఈ తప్పు చేశాం. ఆ గగన్ చేత ఈ పిండ ప్రదానం జరిపిస్తేనైనా మన పాపం తొలగిపోతుంది బావా. నువ్వు భూమిని అడగడానికి సంశయిస్తున్నావు, కానీ నీకు భూమిపై కోపం ఉంది, కానీ భూమికి నీపై ఎటువంటి కోపం లేదు బావా. ఒక పని చెయ్యి, ఈ పని జరిపిస్తే భూమిని కూతురిగా ఒప్పుకుంటానని చెప్పు అంటే కోపంగా చూస్తాడు శరత్చంద్ర. ఎంతైనా మీరిద్దరూ తండ్రి కూతుర్లు బావా. అక్క కూతుర్ని దూరం పెట్టామని మనపై కోపగించుకుంటుంది. అక్క కోసమైనా మనం భూమిని దగ్గరగా తీసుకోవాలి. ఇవాళ కాకపోతేనా రేపైనా ఆ పని జరుగుతుంది. ఇప్పుడు గగన్ని కూడా అల్లుడిగా ఒప్పుకుంటానని చెప్పు అనడంతో ఇంకా కోపంగా చూస్తాడు శరత్చంద్ర. పోనీ బావా, భూమిని మాత్రమే కూతురుగా ఒప్పుకుంటానని చెప్పు, అదే తనకి పెద్ద పండగ అంటుంది అపూర్వ.
ఆలోచనలో పడిపోతాడు గగన్. ఇక ఆలోచిస్తున్న కేపీ మీరా గుడికి రావడం చూసి షాక్ అవుతాడు. మీరా ప్రదక్షిణలు చేస్తూ ఉండగా వెంటే ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు కేపీ. కేపీ ఉనికిని గుర్తిస్తుంది మీరా. వెనక్కి తిరిగి చూసేసరికి కేపీ దాక్కుంటాడు. ప్రదక్షిణలు చేసి పంతులు గారి దగ్గరికి వెళ్ళి, నాదొక ధర్మ సందేహం. మా వారు ఈ మధ్యలోనే దూరం అయ్యారు. పెద్ద కొడుకు తల కొరివి పెట్టలేదు, చిన్న కొడుకు పెట్టాడు. చిన్న కొడుకుతో పిండ ప్రదానం జరిపిస్తాను అనుకుంటే మా ఆయన కల్లో కనపడి పెద్ద కొడుకే పిండ ప్రదానం చేయాలని చెప్పారు. కానీ వాడు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన ఆత్మశాంతికి వేరే మార్గం ఏదైనా ఉందా అని మీరా అడుగుతుండగా కేపీ మీరా బాధని తలుచుకొని ఏడుస్తూ ఉంటాడు. పిండ ప్రదానమే ఆత్మశాంతికి మూలమైనప్పుడు వేరే మార్గం ఏముందమ్మా? దేవుణ్ణే ఆ మార్గం అడుగు నువ్వు అని చెప్పి హారతిచ్చి పంతులు గారు వెళ్ళిపోతారు. మీరా దండం పెట్టుకుంటూ ఉండగా కేపీ మీరా దగ్గరికి వస్తాడు. ఇక నేను బ్రతికే ఉన్నానని కేపీ మీరాకి చెప్తాడా? పిండ ప్రదానానికి గగన్ని ఒప్పించమని భూమిని శరత్చంద్ర అడిగి కూతురిగా ఒప్పుకుంటానని చెప్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.